బియ్యము, మన వరి అంతటి వండుతారు. మిల్లెట్స్ ప్రత్యేకంగా మన దగ్గర ఆఫ్రికా దేశంలో ఎక్కువ ఉంటుంది. దీన్ని ఇది గుర్తించి ప్రధానమంత్రి మోడీ గారు పోయినసారి అంతకుముందు ఎట్లయితే ఇండియా నుంచి ఉన్న యోగాను మొత్తం ప్రపంచంలో పాపులైజ్ చేసిందో మిల్లెట్స్ ఇయర్ అని మిల్లెట్స్ ను మొత్తం ప్రపంచంలో పాపులరైజ్ చేసింది. ఇప్పుడు మిల్లెట్స్ ధరలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పేదలు తిన్న మిల్లెట్స్ ఇప్పుడు అన్నిట్లో ధనవంతులు. మిల్లెట్స్ అంటే అమెరికాలో చాలా ఎక్కువ, $10 ఎక్కువ. వాళ్ళు గోధుమలు కొంటే $1 ఉంటే మిల్లెట్స్ కొంటే $10, $20 అయితే. అయితే మిల్లెట్స్ నిల్వ పెంచాలి. మనకి ఎయిర్పోర్ట్ పక్కకే ఉన్న సలహా కూడా ఇచ్చింది. ఇక్కడ చెవిల ప్రాంతంలో సాగునీరు కంటే ఎక్కువ మిల్లెట్స్ పంటలు పండియాలి. అదే కాక అన్నింటిలో ప్రపంచంలో మన భారతదేశం అన్నింటిలో పెద్ద మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్. మిల్లెట్స్ రీసెర్చ్ సెంటరే కాక మిల్లెట్స్ పండిస్తే దాంతో ఇడ్లీలు ఎట్లా చేయాలి, దాంట్లో బిస్కెట్లు ఎట్లా చేయాలి, దాంతో చిక్కీలు ఎట్లా చేయాలి, ఇప్పుడు కొత్తగా దాంతో చాట్ కూడా చేస్తున్నారు. ఇది చూద్దామా? అయితే ఇది కూడా ఇవన్నీ కూడా రీసెర్చ్ సెంటర్. న్యూట్రీ హబ్ అని ఒక స్టార్ట్అప్ సెంటర్ మన చెవులనే ఉంది. ఇది రాజేంద్రలో, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ డిపార్ట్మెంట్. అన్నిట్లో రీసెర్చ్. ఎవరికైనా చిన్న ఐడియా ఉంటుంది, ఉత్త చిక్కీల బదులు మిల్లెట్ అంటే పైసలు ఎక్కువ ఖర్చు పెట్టలేదు, ఫ్యాక్టరీ తెలవని అవసరం లేదు, ఎంతో మంది రీసెర్చ్ అవసరం లేదు. అక్కడ పోవాలి, నాకు ఈ ఐడియా ఉన్నట్టే వాళ్ళే తయారు చేయించి మీ బిజినెస్ మొదలు పెట్టిస్తారు. ఒక స్థాయికి వచ్చినాక అంటే ప్రొడక్షన్ మిషనరీ ఏం అవసరం లేదు, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. న్యూట్రీ ఆఫ్ పక్కకే రాజేందర్. ఆ స్టార్ట్అప్ ఎన్నో స్టార్ట్అప్, మిల్లెట్ స్టార్ట్అప్ అంటే ఐటీ కంపెనీలు అనుకుంటారు, కానీ ఇక్కడ న్యూట్రీ స్టార్ట్అప్ ఎన్నో స్టార్ట్ అయినాయి. వేరే వాళ్ళు కూడా దీని పొటెన్షియల్, దీని అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశాలు మార్కెటింగ్ చేస్తే ఇక్కడి నుంచి అమెరికా వరకు ఇదే పాపులర్ అవుతుంది. ఇది ఒక మంచి స్టార్ట్అప్, పెద్ద బిజినెస్ కూడా కాగలుగుతుంది. ఎంతో మంది ఇలా రావాలని కోరుతున్నాను, ఈ బిజినెస్ లో రావాలని కోరుతున్నాను. ఇది ప్రపంచంలో పాపులరైజ్ తప్పనిసరిగా అయితే మా చేవల ప్రాంతానికి ప్రత్యేకంగా లాభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతము, ఈ వాతావరణం, ఈ భూమి మిల్లెట్స్ పెంచుతాను, కొర్రలు, సజ్జలు, తైదలు పెంచుతానికి అనుకూలంగా ఉంటుంది. మరోసారి డాక్టర్ గారికి, మిల్లెట్స్ మారు టీమ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మనము ఒకసారి ట్రై చేయవచ్చా మీ మిల్లెట్స్? థ్యాంక్ యూ. మిల్లెట్స్ మిల్లెట్స్ స్టార్ట్అప్ కంపెనీ మన రాజేందర్ ఆర్ఎంఐసమ్మ దగ్గర ఒక న్యూ అవుట్లెట్ గార్డెన్ కెఫే ఓపెన్ చేసింది. మిల్లెట్స్ అంటే కొర్రలు, సజ్జలు, తైదలు, రాజ్ మిల్స్ అంటే జొన్నలు కూడా రాజకీయ. ఈ చేవల ప్రాంతంలో వెనుకట ఇవే పండించేవాళ్ళు. ఈడ సాగునీరు తక్కువ ఉంటుంది, వాన నీరు, మెట్ట పంటలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం ప్రజలు ఇవే తినేది. కొర్రలు, సజ్జలు, జొన్న రొట్టెలు, ఇవి ఆరోగ్యానికి మంచిది. ఇంకోటి, ఎందుకంటే ఓన్లీ ధనవంతులు అన్నం తినేది, అందరూ కూడా పేదోళ్ళు జొన్నలు, తైదలు పెంచేది. కానీ అన్నిట్ల ఆరోగ్యానికి మంచిది ఇదే. చాలా సంతోషము. ఈరోజు డాక్టర్ భరత్ గారు ఒక కార్డియాలజిస్ట్, తను ఎంతోమంది గుండె జబ్బులతో చూసి ఎంతోమంది ఆరోగ్యం పాటు చేసుకుంటూ, ఎందుకంటే మంచి ఆహారం తినకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా కొలెస్ట్రాల్ పెరిగి, ట్రైగ్లిసరైడ్స్ పెరిగి, షుగర్, బీపీలు పెరిగి గుండె జబ్బులు వస్తాయి. కానీ డాక్టర్ ఎంతోమంది పేషెంట్స్ చూస్తున్నారు. ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకోవాలంటే గుండె జబ్బులు రావాలని మొట్టమొదటి ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇంపార్టెంట్ అని ఆరోగ్యం మొట్టమొదటి పాడే చేసుకోవాలి. అది మిల్లెట్స్ తింటే నిజంగానే ఆరోగ్యం మొత్తం అన్ని పారామీటర్స్ కంట్రోల్ అవుతుంది. బ్లడ్ షుగర్, బ్లడ్ కొలెస్ట్రాల్, అదే కాక ఇట్లా న్యూట్రిషన్ చాలా ఉంటుంది. మన శరీరానికి అవసరం ఉన్న న్యూట్రిషన్ అన్ని ఫ్లెక్సిబుల్. ఈరోజు పండించే వరిలా ఏమీ లేదు. ప్రాచీన కాలంలో వరి వేరే ఉండే, హైబ్రిడ్లు అది దాంట్లో కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ తప్ప ఇంక ఏమీ ఉండదు. కానీ దీంట్లో
ఎన్నో న్యూట్రియన్స్ పదాలు ఉంటాయి ఇక్కడ. ఇది ఆరోగ్యానికే మంచిది కాదు, ఇది పర్యావరణం కూడా మంచిది. పర్యావరణంకే కాదు, ఇది రాష్ట్ర ఎకానమీకి మంచిది. ఎందుకంటే పర్యావరణం ఎందుకంటే దీంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయి, దీంట్లో బోర్వెల్ తీసి గవర్నమెంట్ ఏనవసరం లేదు. ఈ వానకు పండే పంట మా చేవెళ్ళ ఇవే పండిస్తారు. మా చేవెళ్ళ వాతావరణానికి ఈ చేవెళ్ళ భూమి ఇదే. కానీ రాష్ట్ర మీరు చూసిండ్రు లక్షలాది కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టించి మన ధనిక రాష్ట్రం అప్పుల నీళ్లు కాదు, నీళ్ళ కంటే ఎక్కువ అవసరం అనేది రైతులకు వచ్చే ఆమ్దాని. వెనకట మిలెట్స్ అంటే పేదోళ్ళకు తక్కువ ధర ఉండేది. ఇప్పుడు మిలెట్స్ కొన్ని కొర్రలు అయితే 170 రూపాయల కిలో, అంటే 17,000 రూపాయలకు పెట్టారు. ఇప్పుడు మిలెట్స్ ధర పెరుగుతుంది, మిలెట్స్ ధర పెరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు మిలెట్స్ ఇయర్ ఆఫ్ ద మిలెట్స్ అని ప్రకటించారు. ఇది ఇక్కడనే కాక ప్రపంచవ్యాప్తంగా మిలెట్స్ పాపులర్ అవుతున్నాయి. నాకు మళ్ళీ ఇక్కడ మెట్ట పంటలు ఇంకా మిలెట్స్ పంటలు మళ్ళీ రైతులు పెట్టడం మొదలు జరిగింది. ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ పెట్టాలి. మిల్లెట్స్ పెట్టాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అది సాగునీటి సమస్యలు కాదు. ఊర్లో 1 ఎకరం పెడతానుకో, అయితే ఊరు చుట్టూరు ఉన్న పిట్టెలను వచ్చి దాని మీదే వాలి ఆ మిల్లెట్స్ 1 ఎకరం కట్టండి. అందుకే పెట్టాలంటే ఓ గ్రామంలో 1000 ఎకరాలు పెట్టాలి, అప్పుడు నష్టం కాదు. అయితే వీటన్నిటి కూడా పాపులైజ్ చేయాలి. ఒక్కడు ముంగట మొత్తం ధైర్యం ఉండదు. అందుకే దీన్ని పాపులైజ్ చేసి ఒక గ్రామ 2-3 గ్రామాలలో ఓన్లీ మిల్లెట్స్ చేయాలి. దానికి మద్దతు ధర కంటే ఎక్కువ మద్దతు ధర కూడా ప్రధానమంత్రి మోడీ గారు మిల్లెట్స్కి చాలా పెంచింది. దాని మీద బోనస్ కూడా ఇవ్వాలి ప్రత్యేకంగా. ఎందుకంటే మాకు లక్షలాది కోట్ల కాళేశ్వరంలో మేము కాళేశ్వరం నుంచి కరెంట్ తీసుకురావాలంటే బొగ్గు కాల్చి పొల్యూషన్ చేసి కరెంట్ ఉత్పత్తి చేసి అవి పంపింగ్ చేసి సాగునీరు తెచ్చే బదులు పర్యావరణం కూడా లాభం. బోర్వెల్ అవసరం లేదు, బొగ్గు కాల్చి కరెంట్ ఉత్పత్తి అవసరం లేదు. మిల్లెట్స్ ఎకానమీకి మంచిది, పర్యావరణం మంచిది, మళ్ళీ ఆరోగ్యం మంచిది. చాలా సంతోషం. మిల్లెట్స్ ఇది ఫస్ట్ గార్డెన్ కఫే. అండ్ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ రాజనగర్లో అన్నిట్లా పెద్ద మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ పెట్టిండు, న్యూట్రీ హబ్ పెట్టిండు. ఎవరైనా స్టార్టప్ చేయాలనుకో, స్టార్టప్ ప్లేన్లో పోతే చిక్కీలు అమ్ముతారు, ఎయిర్పోర్ట్లో అవన్నీ మిల్లెట్స్లో చేయాలంటే ఇక్కడ మొత్తం పెద్ద పెట్టుబడి లేకుండా అదే కేంద్ర ప్రభుత్వం అక్కడ మిషన్లు రీసెర్చర్స్ అందరూ ఉంటారు. అక్కడ ఆ ఐడియాను ఒక ప్రోడక్ట్గా తయారు చేసి ప్యాకింగ్ చేసి అది సపోర్ట్గా ఒక స్థాయికి వచ్చే వరకు బిజినెస్ ఆన్లైన్ చేయాలి. దాని తర్వాత ఇండిపెండెంట్. చాలా సంతోషం. ఈరోజు మిల్లెట్స్ మాకు 7వ అవుట్లెట్ ఇక్కడ. థ్యాంక్ యూ.